బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తలనొప్పిని తగ్గించే ధనియాల వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఎప్పుడో ఒకసారి వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య తలనొప్పి. కొంతమందికి నేను చెప్పినట్లు ఎప్పుడో ఒకసారి వేధిస్తే, మరికొంతమందికి తరచుగాను, ఇంకొంతమందికి అరుదుగాను వేధించి పీడించి రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి సమస్య ఈ తలనొప్పి. ఈ తలనొప్పి వచ్చినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు వివిధ రకాలైన పరీక్షలు చేస్తూ ఉంటారు. అంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఎక్స్రే, రక్త పరీక్షలు, ఇతర అనుబంధ పరీక్షలు కూడా చేయిస్తుంటారు. ఈ తలనొప్పులకు సంబంధించి కొన్ని తలనొప్పులకి కారణం స్పష్టంగా మనకు ఆ పరీక్షల్లో తెలిస్తే, కొన్ని తలనొప్పులకి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా తెలియదు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా, శక్తివంతంగా, సమర్థవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ యొక్క తలనొప్పి తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3 పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకుని ఆ సమస్య నుంచి, సమస్య తీవ్రత నుంచి బయటపడవచ్చు. ధనియాల చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోండి. అంటే ధనియాలను కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి ఒక 25 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా గసగసాలు, ఈ గసగసాలు కూడా చాలా కొద్ది ఫ్లేమ్లో కొద్దిగా వేయించేసేసి దాన్ని కూడా మిక్సీలో వేసేసి పౌడర్ లాగా అయిపోయిన తర్వాత ఆ గసగసాల యొక్క చూర్ణాన్ని కూడా ఒక 25 గ్రాములు తీసుకోండి. పటిక బెల్లం పొడి, ఈ పటిక బెల్లాన్ని నవ్వుబోతు, కలకండ, కండశర్కర అనేటువంటి పేర్లతో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ యొక్క పటిక బెల్లం పొడిని ఒక 25 గ్రాములు తీసుకోండి. ధనియాల పొడి 25 గ్రాములు, గసగసాల పొడి 25 గ్రాములు, పటిక బెల్లం పొడి 25 గ్రాములు. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 50 ml అంటే 50 మిల్లీలీటర్ల నీటిలో, అంటే కోల్డ్ వాటరు, ఐస్ వాటరు, ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీటిలో ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు, 1/2 టీ స్పూన్ వరకే సరిపోతుంది. చాలా మందిలో 2 గ్రాములు, మ్యాక్సిమం 2.5 గ్రాముల కంటే ఎక్కువ వాడాల్సినటువంటి అవసరం ఉండదు, అలా వాడకూడదు కూడా. కాబట్టి 2 నుంచి 2.5 గ్రాముల లోపే ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మరి ఈ యొక్క పంచదార వాడుకున్నటువంటి వాళ్ళు కూడా మనకి ఈ రోజుల్లో సమాజంలో ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యాధిగ్రస్తులు కూడా, మరి అలాంటి వాళ్ళు, అంటే పంచదార, ఈ పటిక బెల్లం పొడి ఇలాంటివి వాడుకున్నటువంటి వాళ్ళు ఈ 2 పదార్థాలు, అంటే ధనియాలు, గసగసాలు 2 కలిపేసేసి చూర్ణం, ఆ యొక్క చూర్ణాన్ని 2 కలిపినటువంటి చూర్ణాన్ని కొద్ది ప్రమాణంలోనే, అంటే 1 నుంచి 1.5 గ్రాము ప్రమాణం ఉదయము, 1 నుంచి 1.5 గ్రాము ప్రమాణం రాత్రి సేవిస్తే సరిపోతుంది. కాబట్టి మరి పటిక బెల్లం వాడదగినటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. పటిక బెల్లం వాడుకోకూడనటువంటి వాళ్ళైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ 2 చూర్ణాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి ఈ యొక్క ఔషధాన్ని కూడా మరి దీర్ఘకాలం పాటు వాడకూడదు అనమాట. ఎందుకంటే ఈ గసగసాలు ఉన్నాయి కాబట్టి కొన్నాళ్ళ పాటు వాడేసేసి ఆపేసేయాలి. తర్వాత కొంత వ్యవధి, అంటే 3 మాసాలు 4 మాసాలు వ్యవధి చేసి వాడుకోవచ్చు, కానీ మరలా ఎక్కువ కంటిన్యూగా వాడుకోకూడదు అనమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ ధనియాల్లో టర్పినిన్ను, క్వర్సెటిన్ను, టోకోఫెరాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నొప్పి తగ్గేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ బోర్నియాల్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఈ యొక్క ధనియాల్లో ఉందన్నమాట. ఈ బోర్నియాల్ యొక్క రసాయన పదార్థం యొక్క గుణం ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్లనే చాలా మందికి తలనొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ బోర్నియాల్ అనేటువంటి ఔషధము మనం ధనియాల రూపంలో మనం వాడుకుంటున్నాము, అప్పుడు మానసిక ఒత్తిడి తగ్గి, మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి యొక్క తలనొప్పి కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా గసగసాలు ఉన్నటువంటి ఈ పెపావరిన్, సోమరిఫెరిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క తలనొప్పిని తగ్గేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తాయి. అంతేకాకుండా బెస్ట్ కామింగ్, అంటే మైండ్ కామింగ్ ఏజెంట్ గసగసాలని చెప్పేసి కూడా మనకు పరిశోధకులు తెలియజేస్తూ ఉన్నారనమాట. మరి మైండ్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, అంటే కామ్గా ఉంటుందో, అప్పుడు మానసిక ఒత్తిడి, అలజడి కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వీటి యొక్క ప్రభావం చేత
చక్కటి నిద్ర వచ్చేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు మన బాడీ కూడా రిపేరీ క్లీనింగ్ మెకానిజం బాగా చేసుకొని లోపల ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అది రెక్టిఫై చేసేందుకు బాడీకి కూడా మనం అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం అనమాట. కాబట్టి మరి ఈ పదార్థాలు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని తలనొప్పులు తగ్గేందుకు ధనియాలు, గసగసాలు, పటిక బెల్లం కలిపి తయారు చేసుకుని వాడుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.